హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇదిగోండి మా అత్తయ్య గారు అయితే వచ్చేసి పాలు తాగేస్తున్నారు. పూజ అయితే అయిపోయిందండి. పూజ అయిన తర్వాత ఆవిడ వచ్చి అలా పాలు తాగుతూ ఉంటారు. ఏదైనా మనం తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాసి ఉంటుంది అంటారండి. అలాగే మనం ప్రసాద రూపంగా పెట్టిన భగవంతుడి దగ్గర పెట్టిన ప్రసాదం కూడా తినడానికి ఆ జీవికైనా మనకైనా ఏదైనా దాని మీద ఉండాలండి, పేరు రాసి ఉంటుంది అంటారు. కాబట్టి అలా వచ్చి ఆ టైంకి ఆ పిల్లో లేకపోతే కుక్కో ఏదో ఒకటి వచ్చి ఆ పాలు తాగుతూ ఉంటాయండి. ఇక బెల్లం అవి పెట్టినప్పుడు అయితే ఉడతలు కూడా వచ్చి తింటూ ఉంటాయండి. ఇక ఉడతలకి మేత కూడా మా వారు వేస్తూ ఉంటారు. గోధుమలన్నీ జొన్నలన్నీ తీసుకొచ్చి కలిపేసి చక్కగా అవి సేఫ్టీగా, మళ్ళీ ఈ పిల్లులు కూడా వాటి పైన పడి తింటూ ఉంటాయండి. అందుకని చెప్పేసి ఇక సేఫ్టీగా ఉండేటట్టుగా మేత అయితే వేస్తారు. సరేలే, ఇవాళ అయితే మనం డ్యూటీకి అయితే వచ్చేద్దామండి. ఇవాళ అయితే క్యాప్సికమ్, బ్రోకలీ, స్వీట్ పొటాటోస్ ఆవిరి మీద అయితే పెట్టేశారండి, ఉడుకుతూ ఉన్నాయి. ఇక ఈలోగా మీకు లాస్ట్ టైం చెప్పాను కదండి వీడియోలో, ఇన్సూరెన్స్ తీసుకోవాలండి, లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి. ఇక ఇవాళ అయితే వంట చేసుకుంటూ దాని గురించి అయితే చెప్పేసుకుందామండి. సరే, వీటి గురించి నేను రోజు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏమి ఉండదండి, అందరం చేసుకునేటట్టే చేస్తూ ఉంటాం కదా. అలాగే ఇవాళ అయితే నేను ఒక హెల్తీ స్నాక్ అయితే చేస్తున్నానండి. పొద్దున్నే టిఫిన్. ఈ టిఫిన్ అయితే ఎలా చేసేస్తున్నాను అనేది చూసేసేయండి. ఒక మంచి మాటలు అయితే చెప్పేసుకుందాం మనం, సరేనండి. హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకని చెప్పానంటే, మనం రూపాయి దాచుకుంటామండి. దాచుకొని ఒక 50,000 1,00,000 అయిన తర్వాత అవి ఎవరికైనా ఒక రూపాయి వడ్డీకో దేనికో ఇచ్చుకుంటాము. అవి వస్తూ ఉంటాయి. లేదంటే బ్యాంకులో వేసుకుంటాము, లేదా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాము, ఏవో చేస్తామండి. సరే, ఈలోగా అనుకోకుండా మనకి ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం వెళ్ళి ఆ కన్సల్టెన్సీ ఫీజే కానివ్వండి, మెడిసినే కానివ్వండి, ఇమీడియట్లీ టెస్టులు అయితే రాస్తారు. ఆ టెస్టులకే కానివ్వండి, ఈ డబ్బులు మనకి ఎక్కడికి సరిపోతాయి చెప్పండి? సింపుల్గా అప్పుడప్పుడు ఎప్పుడో వచ్చే రోగానికి ఇప్పటి నుంచి డబ్బులు దాయాలా అని అంటే దాయాలండి. ఈ రోజులు అన్నీ కూడా హెల్తీగా హ్యాపీగా ఉండే రోజులు కాదండి. ఎంతో జాగ్రత్తగా పొదుపు చేసిన రూపాయి పక్కన పెట్టాలి. అలాగే అంతకన్నా డబుల్గా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలండి. ఒక జలుబు, దగ్గు, జ్వరము, అక్కడ నొప్పో ఇక్కడ నొప్పో వస్తూ ఉంటుందండి. అవి కామన్, మనుషులు అన్నాక వస్తూనే ఉంటాయి. కానీ ప్రతిదానికి పరుగులెట్టుకుంటూ హాస్పిటల్కి వెళ్ళలేమని చెప్పి చిన్న చిన్న చిట్కాలతో మనం ఇంట్లోనే తగ్గించేసుకుంటూ ఉంటాము. కానీ అలా కాకుండా ఎప్పుడైనా మేజర్గా వచ్చినప్పుడు మాత్రం ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది బాగా ఉపయోగపడుతుందండి మనకి. ఎందుకంటే చాలా వరకు వాళ్ళే ఇన్సూరెన్స్ వాళ్ళు క్లెయిమ్ చేసేసుకుంటారు. ఆ టైంకి మన దగ్గర ఒక చేతి ఖర్చులకి, ఆ టెస్టులకి, మెడిసిన్స్కి ఎలాగో అవుతాయండి. అవి కూడా మనకి తక్కువలో ఏమి అవ్వట్లేదు. ఇక అలా అవి కాకుండా ఇంకా మేజర్లో లక్షల్లో మనం ఆపరేషన్ సర్జరీలకి కావాలన్నప్పుడు ఆ డబ్బులు మాత్రం ఇన్సూరెన్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. కాబట్టి చాలా బాగుంటుందండి, మనకి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత మన డబ్బులు మనం ఒక 2 లక్షలన్నా 3 లక్షలన్నా దాచుకున్న డబ్బులు తీయాల్సిన పని ఉండదండి. ఆ డబ్బులు అలాగే ఉంటాయి. లేదంటే అవి తీసుకొచ్చి పెట్టినా కూడా సరిపోవు. అప్పులు చేసి బంగారాలు అమ్మి ఇవన్నీ ఏంటండి అసలు? ప్రతి చుట్టుపక్కల మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం కదా. ఇక అందుకనే నేను చెప్తున్నానండి, ఈ విషయం అయితే మేజర్గా నేనైతే తీసుకోవాలండి ప్రతి ఒక్కరు కూడాను. అప్పుడు మనం దాచుకున్న ₹1,00,000 ₹2,00,000 అవి అలా కనిపిస్తాయి. ఇక ఈ హెల్త్కి అనుకోకుండా వచ్చిన వాటికైతే మనం అప్పు చేయాల్సిన పని ఉండదు, ఆ డబ్బులు తీయాల్సిన పని ఉండదు. ఎందుకంటే సంవత్సరానికి ఇంతని కట్టుకుంటూ ఉంటాం కాబట్టి అప్పుడు మనకి ఆ డబ్బులు తీయనవసరం లేదు. మనం మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా మనం ఆలోచించేది ఏంటంటే, ఒక రూపాయి 2 లక్షలు 3 లక్షలు ఉన్నాయంటే చాలు, నా దగ్గర ఇంత డబ్బు ఉందని పొంగిపోతూ ఉంటాం. కానీ ఇలాంటి ఆపదలు వచ్చినప్పుడు మాత్రం అవి ఏ మూలకి రావండి. అందుకని చెప్పి హెల్త్ ఇన్సూరెన్స్ అని అన్నాను. పూర్తిగా మీకు డీటెయిల్గా చెప్పడం కోసం నేనైతే వీడియో చేశానండి. మన చెట్టు ములక్కాడలండి, గుడ్లు ములక్కాడ సిగరేసాను, సూపర్గా ఉన్నది. ఇక ఇవాళ గుమ్మడికాయ తురిమానండి. పొద్దున్నే గుమ్మడికాయతోటి కర్రీ చేద్దామా లేదంటే పులుసు పెడదామా అని అనేసి ఆలోచిస్తే మా పిల్లలైతే గమ్మని తినరండి. అయితే మనం పెద్దవాళ్ళం అయితే ఇష్టంగా తింటాం గుమ్మడికాయ పులుసు, ఈగురు, ఫ్రై అలాంటివి. సరే, ఈ గుమ్మడికాయని ఎలాగ ఇవ్వాలని ఆలోచిస్తే పొద్దున్న మా వాడైతే జిమ్కి అయితే వెళ్తాడండి. కంపల్సరీ వాళ్ళకైతే ప్రోటీన్ అనేది ఉండాలి కదా, వాళ్ళకి ఫైబర్ ప్రోటీన్ ఎక్కువగా కావాలంటారు. ఇక వాళ్ళకైతే పొద్దున్నే ఇలా బ్రేక్ఫాస్ట్కి అయితే ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ అయితే వేసానండి. మీకు ఆయిల్ లేకపోతే కనీసం గీ ఇష్టపడే వాళ్ళకి గీ అయితే వేసుకోవచ్చు, కొంచెం వేసిన తర్వాత లైట్గా. ఇక దానిపైన గుమ్మడికాయ తురుము, బ్రోకలీ, క్యాప్సికమ్ అవి ముందే ఉడకబెట్టుకున్నాను కదండి, స్వీట్ పొటాటోస్ అవి అయితే వేసేసుకున్నాను.
ఇక తర్వాత పైన వచ్చేసరికి ఇలా మొలకలెత్తిన మన పెసలు ఉంటాయి కదండి, ఆ పెసలు అయితే వేసేసుకున్నాను. ఇవి మొలకలు అనేవి ఇలా చక్కగా అన్నిటిలో ఇంక్లూడ్ చేసుకొని తీసేసుకోవచ్చండి. ఉట్టిగా రాగా తినాలంటే తినలేం కాబట్టి బ్రెడ్ ఆమ్లెట్ పైన వేసుకొని చక్కగా నిమ్మరసం పిండుకొని తినచ్చు అని చెప్పి నేను షార్ట్లో కూడా పెట్టానండి. ఎలాగైనా తీసుకోవచ్చు ఈ మొలకల్ని. ఉట్టిగా తినాలంటే పిల్లలు తినలేరు, మనము కూడా ఎక్కువగా తినలేము. గ్యాస్ ప్రాబ్లం రావడం, ఒకరిగా అనిపించడం అలా అనిపిస్తుంది కదా. ఇలాంటి వాటితో తీసేసుకుంటే ఈజీగా టేస్టీగా కూడా అనిపిస్తుంది కదండి, హెల్తీగా ఉంటాం కదా. తర్వాత నేనైతే పైన మునగాకు వేసానండి. మునగాకు చెట్టు ఉంది కదా మనకి, చక్కగా మునగాకు అయితే వేసాను. పైన అయితే పసుపు, కొంచెం ఉప్పు, కారం, మిరియాలు కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే లేదు, నిండుకుందని చెప్పేసి ఈసారి కారం అయితే వేసేసాను. పైన అయితే క్యారెట్ తురుము అయితే వేసానండి. ఒక్క గుడ్డు ప్రోటీన్ కోసం ఒక గుడ్డు అయితే చక్కగా చిరగొట్టేసి బాగా బీట్ చేసుకొని ఇక దానిపైన వేసేసానండి. వీటిని చక్కగా కొంచెం ఆ గుడ్డు అనేది పచ్చివాసన పోయే వరకు, ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ కూడా మనకు హాఫ్ బాయిల్ అయినాయి. ఇక మిగిలినవన్నీ కూడా రాగా ఉంటేనే కొంచెం మంచిది కాబట్టి కొంచెం ఆ వేడికైతే మగ్గుతాయి, సరిపోతుందండి. చక్కగా ఇలా వేసేసుకొని మనం ఒక 2 బ్రెడ్లు అయితే చక్కగా పెట్టేసుకొని వాటితో తినచ్చు, చపాతీలో పెట్టుకొని తినచ్చు, లేదా యాస్టీజ్గా ఇలాగే పక్కనే ఒక కప్పు పెరుగు అయితే పెట్టేసుకొని పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కింద తీసేసుకున్నామంటే హెవీగా ఉంటుంది. మధ్యాహ్నం భోజనం కూడా అవసరం లేదండి, చాలా బాగుంటుంది. ప్రోటీన్గా అన్ని రకాలు వెళ్తాయి కాబట్టి గుమ్మడికాయ అనేది ఎక్కువగా పిల్లలకి చేత తినిపించాలండి. బ్లడ్ని ఫిల్టర్ చేస్తుందంటండి, అంత మంచిదంట. మనం ఫిల్టర్లో నీళ్ళు వేస్తే అంత తేట నీళ్ళు వస్తాయి చూడండి, అలాగే బ్లడ్ని ప్యూరిఫై చేయడానికి గుమ్మడికాయ చాలా బాగా ఉపయోగపడుతుందంట. చిలకడ దుంప కానీ ఇది కానీ. కాబట్టి నాకు తెలిసినవి ఏవో చిన్న చిన్న ఏవో క్లిప్స్ అయితే పెడుతూ ఉంటాను, చూసి మీరు కూడా ఫాలో అవ్వండి. ఇంట్లో చేసుకునేవేనండి, సరదాగా చక్కగా ఇంట్రెస్ట్గా చేసుకుంటే హెల్త్కి కూడా చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా డిఫరెంట్గా ఇచ్చినట్టు ఉంటుంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. ఏమైనా నచ్చితే కనుక చిన్న కామెంట్ ద్వారా నాకు చెప్తే చాలా హ్యాపీగా ఉంటుందండి. ఉంటానండి మరి.